ఈరోజు యావత్ తెలంగాణ మొత్తం తెలంగాణలో కనుక అతిపెద్ద పండుగ సద్దుల బతుకమ్మ దసరాకైతే ఎట్లా ఉత్సవాలు జరుపుకుంటారో అదేవిధంగా తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాలు విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, మేధావులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ఎప్పుడెప్పుడా మన తెలంగాణ ఇంటి పార్టీ పండుగ జరుగుతుంది, ఎప్పుడెప్పుడా పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకుని జరగబోయే కార్యక్రమం తిలకిద్దామని చెప్పేసి అందరూ కూడా ఊరుతున్నారు. ఈ కార్యక్రమానికి యావత్ తెలంగాణలో ప్రతి గ్రామం నుండి ముసలి ముదక అనకుండా యువకులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి కేసీఆర్ గారి సభను చూసి మన ఇంటి పార్టీని ఆశీర్వదించాలని చెప్పేసి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ రజతోత్సవ సభతోటి యావత్ తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలకు కూడా ఒక చెంపపెట్టులాగా మారుతుంది. ఇలాంటి సభ కని విని ఎరగని రీతిలో తెలంగాణలోనే, భారతదేశంలోనే అతిపెద్ద రెండవ సభగా ఆవిర్భవించబోతుంది. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల వారు కూడా కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష, కేసీఆర్ లేకుంటే తెలంగాణ నాశనం అయిపోతుందని అందరికీ అర్థమైపోయింది. కాబట్టి మనం ఎవరం పిలిచినా పిలవకుండా స్వచ్ఛందంగా రేపు పొద్దున నుండే అందరూ కూడా ఎలకతుర్తి వైపు అడుగులు వేయడానికి నిన్నటి నుంచే సమాయత్తం అవుతున్నారు. ఒక 10-15 రోజుల నుంచి అందరూ కూడా ప్రతి ఊళ్ళో, ప్రతి వీధిలో జెండాలకు కలర్లు వేసుకొని, జెండా గద్దెలకు అదేవిధంగా తోరణాలు కట్టుకొని ఇంటికి ఎలా అయితే అలంకరించుకుంటామో ఊరిని అలా అలంకరించుకొని రేపు పొద్దున్న జెండాలో ప్రతి గ్రామంలో జెండా ఆవిష్కరించుకొని, ప్రతి మండల కేంద్రంలో కూడా జెండా ఆవిష్కరించుకొని కేసీఆర్ జరపబోయే సభకు, అదేవిధంగా తెలంగాణ ఇంటి పార్టీ, ఇది బీఆర్ఎస్ పార్టీ కాదు, తెలంగాణ ఇంటి పార్టీ అనే రజతోత్సవ సభకు రావడానికి కూడా తెలంగాణలోని ప్రజలందరూ కూడా సన్నద్ధమవుతారు తెలియజేసుకుంటూ, అందరికీ కూడా మరొక విధంగా మా గణపురం నియోజకవర్గంలో మా నియోజకవర్గ ఇన్ఛార్జు డాక్టర్ తాటికొండ రాజన్న, అదేవిధంగా మా నియోజకవర్గ ముద్దుబిడ్డ జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వరి గారి ఆదేశాల మేరకు మా నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా అందరూ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రతి గ్రామాన తిరిగి అందరినీ ఉత్తేజపరిచి రేపు వచ్చే సమావేశానికి, రేపు జరగబోయే రజతోత్సవ సమావేశానికి పల్లా రాజేశ్వరి గారు, డాక్టర్ రాజా గారు ఆదేశానుసారము అందరూ కూడా రెడీ అయ్యారు. అందరూ మెట్ల బండ్ల ద్వారా, అదే సైకిల్ ర్యాలీ ద్వారా, మోటార్ బైక్ ర్యాలీ ద్వారా రావడానికి అందరూ కూడా సమాయత్తమయ్యారు. రేపటి నుండి గణపురం నియోజకవర్గంలో ఇద్దరు నాయకులు, రాజేశ్వరి గారు అదేవిధంగా రాజయ్య గారి నాయకత్వంలో ఉత్సాహంతో రేపు పొద్దున 11 బయలుదేరి మేము జెండా ఆవిష్కరించుకొని అందరం కూడా ఎలకతుర్తిలోకి రావడానికి సమాయత్తం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.